ప్రియులారా, ఎస్, ఇదిగోండి మేము ఆ కింద నుంచి వచ్చాం. ఆ కింద ప్రాంతం నుంచి వచ్చాం. ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఏంటంటే, ఉక్కుంపేట మండలం పనసలబంద గ్రామంలో రోడ్ సౌకర్యం అంతగా లేదు. అయినా ఒక అద్భుత విషయమైన చెప్పాలి. ఏంటంటే, అది మా మేడం గారి గురించి చెప్పాలి, మన మేడం గురించి. ఎందుకంటే పిల్లలు చదువులు బాగుండాలని, ఆ గ్రామంలో విద్యతో నింపబడాలని చాలా నిజంగా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందో, మొత్తం ఘాటే అన్నమాట. మరి ఘాటిని మేడం గారు చాలా ప్రయాసపడుతూ మాకంటే ముందుకు నడుస్తున్నారు. ఒక విషయం మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి విద్య, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం, ఈ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక గొప్ప విద్య. అందుకనే మనందరికీ తెలుసు, విద్య అనేటువంటిది ఒక అణుబాంబు లాంటి పేలుడు పదార్థంతో పోల్చారు కోపి అన్నన్ గారు. కాబట్టి అటువంటి గొప్ప విద్య కోసం ఎంతో ప్రయాస, చాలా ఉన్నతమైనటువంటి సంగతులు బోధించడానికి మేడం గారు ప్రయాసపడుతున్నారు. మరి మేము కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాటలు తీసుకొని అదే గ్రామానికి మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ విద్యలో, ఈ జ్ఞానంలో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, మన ఆత్మ, మన శారీరకంగా ఈ లోకంలో బ్రతికి మరణించిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి శరీరము, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పర సంబంధమైన ఆత్మల విలువలు మరి యేసుక్రీస్తుల వారు బోధించడం జరిగింది. మరి యేసుక్రీస్తుల వారు బోధించినటువంటి విధానాన్ని మనం చూస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అందరికీ ఉపయోగపడేది ఆయన మరణం. ఆయన మరణములో మనమందరం పాలు పంపులు పొందితే మనమందరము యేసుక్రీస్తు ఉండేటువంటి మహాలోకాన్ని మనం ప్రవేశిస్తాం. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి సంగతులు పనసలబంద గ్రామానికి తెలియజేయడానికి సహోదరులందరూ కలిసి ప్రయాసపడి వెళ్తున్నాం. కాబట్టి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా గ్రామానికి రోడ్ అవసరమే ఉంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ ప్రాముఖ్యంగా అవసరమై ఉంది. ఈరోజంతా గ్రామంలో 50 కుటుంబాలు ఉంటాయని విన్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళి చెప్పుచుండగా మరి అందరూ ఆ సువార్తను అంగీకరించి ప్రభువు చేత కట్టబడటకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మరి మనం చేసుకున్నాం. అందరికీ వందనాలు. ముఖ్యంగా చూస్తే మేము ఆ కింద ప్రాంతం అండి, కింద ఆ పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చాము. అలాగొచ్చి ఈ కింద కట్ అయిన తర్వాత ఇలాగ ఘాట్ ఎక్కుంటూ ఇలాగ వచ్చామన్నమాట. ప్రజెంట్ ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది, అక్కడ వరకు నడవాలి. అందరికీ వందనాలు.